దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు బగ్గుమన్నాయనేసి భయపడుతూ జనాలందరూ పానిక్ అయిపోయిన సమయంలో నితీష్ గడ్కరీ గారు అంటే మన పెట్రోల్ శాఖ మంత్రి గారు ఒక బాంబు పేల్చారు. అదేంటంటే ఈ పెట్రోల్‌లో ఇథనాల్ యొక్క పర్సెంటేజ్ 20 కాదు 30% చేస్తున్నాము. అది కూడా ఈ నెలలోనో వచ్చే నెలలోనో స్టార్ట్ చేస్తామని చెప్పారంట. సరే ఆ ఇథనాల్ అనుకుంటున్నారా? లేకపోతే దాన్నేమన్నా పెట్రోల్ అని ఇంకో రకం అనుకుంటున్నారా? ఇథనాల్ కలిపితేనే పాత వాహనాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి అనేసి చాలామంది మొరపెడుతున్నారు. దానికి ఓన్లీ రబ్బర్సో లేకపోతే ఆ ట్యూబ్స్ మార్చుకుంటే సరిపోదు. దాదాపుగా ఇంజిన్ యొక్క కెపాసిటీని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇథనాల్ 15-20% వెళ్ళేటప్పటికి. ఇప్పుడు వచ్చే కొత్త బైక్స్ అన్నీ కూడా దానికి తగ్గట్టుగా తయారు చేయడం వల్ల ఆ బైక్స్ మైలేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు పాత బైక్స్ అంటే ఇక్కడ ఇండియాలో ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏదో కొంత అరకొర పని చేసుకొని బతుకుతున్నారు. మీరు ఇప్పుడు ఇథనాల్‌ని సడెన్‌గా 30% చేసేస్తే ఈ బళ్ళన్నీ కూడా 1 మంత్‌కో 10 డేస్‌కో డ్యామేజ్‌కి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత పనులన్నీ ఆగిపోయి నడిచెళ్ళే పరిస్థితి వస్తది. దయచేసి మీ ఆలోచన రీతిని సడలింపు చేసుకోండి. అయ్యా మోడీ గారు కొంచెం దీని మీద సీరియస్‌గా అయితే దృష్టి పెట్టండి అని కోరుకుంటున్నాను సార్.